చాలు 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 ఇంక ముందుకు ఫోటో తీసా రెడీ లేడీస్ అంతా ఫోటో నిలబడి తెలుగుదేశం తెలుగుదేశం తెలుగుదేశం. అనంతపురం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, అనంతపురం అభివృద్ధికి పునాది వేసిన నాయకుడు ప్రభాకర్ చౌదరి గారికి నమస్తే సార్. నమస్కారం సార్. ఈరోజు ముందుగా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. అంటే ముందుగా ఒకటే ఒక క్వశ్చన్, ప్రభాకర్ చౌదరి గారు అంటేనే అభివృద్ధికి ఎవరు అనంతపురంని అభివృద్ధి చేశారు అంటే మొదటగా వినబడే పేరు ప్రభాకర్ చౌదరి గారు. అటువంటి ప్రభాకర్ చౌదరి గారు ఈరోజు ఎక్కడ కూడా అంటే ఈ ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎక్కడ కూడా కొంచెం బయటికి రావడం లేదు. ఎందుకని? బయటకు బ్రహ్మాండంగా పోతూ ఉన్నా. పార్టీ ఏమైనా కార్యక్రమాలు పిలిచినప్పుడు అప్పచెప్పినప్పుడు ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇక నియోజకవర్గంలో ఎక్కడైనా పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ కొంత కార్యకర్తలకును మరి కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంత వ్యత్యాసం ఉంది, కొంత అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అందుమూలంగా నేను పోయి పార్టిసిపేట్ చేసి పార్టీకి ఎందుకు ఇబ్బంది అనేటువంటి అభిప్రాయంతో కొంత పార్టీ కార్యక్రమాలు నియోజకవర్గంలో పార్టిసిపేట్ చేయడం లేదంతే. ప్రభాకర్ చౌదరి గారికి అనంతపురంలో అంటే మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున మిమ్మల్ని ఆదరించే వాళ్ళు ఉన్నారు. మీరు పిలిచకపోయినా అంటే పిలవకపోయినా ప్రచారానికి కావచ్చు, మీరు క్యాంపెయినింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతిదానికి ముందుంటారు. అటువంటి వారి పరిస్థితి నేడు ఏమైందంటే అటు ఇటు కాని పరిస్థితి అయిపోయింది. ఎందుకురా అంటే కొత్తగా వచ్చినటువంటి మీ నియోజకవర్గ ఎమ్మెల్యేకి మీకు ఉన్నటువంటి విభేదాలు ఏంటని? నాకు ఆయనతో విభేదాలు లేవు, ఎవరితో విభేదాలు లేవు. కానీ మనస్తత్వం తర్వాత భగవంతుడు ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సక్రమంగా వినియోగించిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంది. ఆ విధంగా కాకుండా ఒంటెత్తు పోకడ, ఆ పెత్తందారి మనస్తత్వం, తర్వాత నేను ఎవడైనా ఎమ్మెల్యే అయినా ఆ నియోజకవర్గానికి ప్రజాసేవకుడు తప్ప రాజు కాదు. కొన్ని నియోజకవర్గాల్లో మేము రాజులు అనేటువంటి ఫీలింగ్ ఉంది. దానివల్ల వ్యక్తిగతంగా వాళ్ళు నష్టపోవడం కాకుండా పార్టీకి కూడా నష్టం కలిగించే పరిస్థితి వచ్చింది. బట్ ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ జాతీయ పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అన్నీ ఆలోచిస్తారు. సరైన నిర్ణయంలో మరి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో కూడా వేచి చూద్దాం. అంటే 3 మ్యాన్ కమిటీ కూడా వేయబోతున్నారు మీ నియోజకవర్గానికి అనేసి అది కూడా మళ్ళీ మధ్యలో ఆపేశారనమాట. అంటే ఈ కార్యకర్తల పరిస్థితి ఎటువైపు అని? కార్యకర్తలు ఎవరో దయాభిక్షతో ఇడమి వాళ్ళు బతకడం లేదు. 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కష్టపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి కోసం, లోకేష్ బాబు గారి కోసం, యువగలం కావచ్చు, శంకరం కావచ్చు, 5 సంవత్సరాలు బాగా కష్టపడ్డారు. సో ఆ కష్టంలో ఆ రోజు అధికార పార్టీ చేసినటువంటి అనేక అరాచకాలు, ఆ కేసులు కూడా ఈరోజు అందరినీ కూడా అడ్వకేట్లు మాట్లాడి కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు కొంతమంది నా దగ్గరికి వస్తారు. వీళ్ళంతవరకు అధికారులకు చెప్తా ఉన్నాం. వాళ్ళు అంతకు వాళ్ళు సొంతంగా పోయి కొన్ని పనులు చేసుకునే పరిస్థితి వచ్చింది తప్ప ఎవరో దయాభిక్షతో కార్యకర్త ఉంటాడని నేనైతే అనుకోవడం లేదు. అంటే మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకి చాలా అన్యాయం జరుగుతుంది అనేసి చాలామంది కార్యకర్తలు బాధపడుతున్నారు. వారు ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో నిలబడిపోయినారు. నేను నాయకులకి కార్యకర్తలకు చెప్పా,
చాలామంది వచ్చి నన్ను అడుగుతున్నారు, 5 సంవత్సరాలు కష్టపడ్డాం, కేసులు పెట్టించుకున్నాం, ఇబ్బంది పడుతున్నాం కదా, మరి ఈ కమిటీల్లోనూ దీంట్లో మాకు ప్రాధాన్యత లేదని చెప్తా ఉంటే నేను ఒకటే చెప్తున్నా, ప్రజాసేవ చేయడానికి మీ పేరు ప్రతిష్ట పెంచుకోవడానికి అవి కొలమానం కాదు. నిన్న కళ్యాణదుర్గ బహిరంగ సభలో కూడా అదే చెప్పా. ఏదో రకంగా సామాజిక స్పృహ ఉంటే సామాజిక బాధ్యత తీసుకుంటే ఏదో రంగంలో మీరు పైకి రావచ్చు. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అభిమానం మీకు ఏదైతే ఉందో అది సడలకుండా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఏదైనా ఎన్నికలు వచ్చినప్పుడు సహకరించండి. అంతవరకు మీరు ఏదో కమిటీల్లోనో రకరకాల పదవులు రాలేదని బాధపడితే దానివల్ల ప్రయోజనం ఉండదని కూడా చెప్పాను. కొన్ని కాలానికి వదిలేస్తున్నాం, కాలం నిర్ణయిస్తుంది కొన్ని. అంటే నాయకుడు అంటే పోరాటం, అంటే పోరాటంలో మీరు చేసిన పోరాటం అది చెప్పలేంది. అంటే ప్రభుత్వం లేనప్పుడు పోరాడేవాడే నిజమైన నాయకుడు అనేది ఒక ఇది. మీరు అంతగా పోరాడిన వ్యక్తిని ఎందుకు దూరం చేశారంటారు? నన్నెవరూ దూరం చేయలేరు, ప్రజలకైతే నన్నెవరూ దూరం చేయలేరు. రెండవది, పార్టీ అధినాయకుడు ఆ రోజు ఎన్నికలకు సమయంలో పిలిచాడు, లేదు కొన్ని కారణాల వల్ల ఈ విధంగా చేయాల్సి వచ్చింది అన్నాడు. ఆయన కూడా రాష్ట్రమంతా చూసుకోవాలా, రకరకాల ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి. సో ఆయన కోసం పనిచేయాలని చెప్పి కార్యకర్తలను అనంతపురం నియోజకవర్గంలో పనిచేయమని చెప్పాను. అదేవిధంగా పార్టీ కూడా నన్ను పోలింగ్ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో కూర్చోమని చెప్పారు. జిల్లా పార్టీ కార్యాలయంలో కూర్చొని కర్నూలు, నంద్యాల, అనంతపురం ఇవన్నీ కూడా మానిటరింగ్ చేశాం. నాతో పాటు ఆ రోజు వెంకటశివ యాదవ్ పార్టీ అధ్యక్షుడు, ఇంకా కొంతమందిని కూడా అక్కడ పెట్టుకోవడం జరిగింది. ఆ సింగనమల నరసానాయుడు కానీ అందరూ కూడా ఉన్నారు. మొత్తం మార్నింగ్ ఈవినింగ్ వరకు కూడా మానిటరింగ్ చేశాం. ఆ రోజు పార్టీ కూడా రెగ్యులర్గా మాతో మాట్లాడేవాళ్ళు. అదేవిధంగా ఎన్నికల సమయంలో నంద్యాల, కర్నూలు కూడా పనిచేయమన్నారు, ఆడ కూడా పనిచేయొచ్చాం. అంతెందుకు మన పులివెందుల జెడ్పీటీ సెలక్షన్లు కూడా పోయి పనిచేయొచ్చాం. అంటే పని మనకి బాధ్యత అప్పచెప్పినప్పుడు చేస్తున్నాం. లేదు మనకంటే మెరుగ్గా ఎవరో బాగా పనిచేస్తారనుకున్నప్పుడు వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తే మంచిది కదా అని చెప్పి మనకున్నటువంటి పరిధిలో ఎవరైనా వస్తే చేతనైంది అధికారులకు చెప్పడం, ఎక్కడైనా అన్యాయం జరిగితే తప్పని చెప్పేటువంటి దీంట్లో పోతున్నాం. పోరాటం అంటావా, ఆ సమయం వస్తుంది, తప్పకుండా ఆ సమయం వచ్చినప్పుడు ఆ పోరాట పటిమ ఎప్పుడు కూడా సడలదు. కాకపోతే అధికారంలో ఉన్నాం, ఏది కూడా పార్టీ అధ్యక్షునికి లేదా లోకేష్ బాబు గారికి వాళ్ళకి తలనొప్పి కాకూడదు ఈ నియోజకవర్గంలో అని చెప్పి మౌనంగా ఉన్నాం తప్ప మరి ఇతరత్ర వేరే రకంగా బాధ్యతలు కొంతమంది ఇచ్చారు. వస్తే ఏదో చేతనైంది సాయం చేస్తున్నాం. రకరకాలుగా ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలు బాగుంటే, కార్యకర్తలు బాగుంటే మరి అది సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే పార్టీకి ప్రయోజనం, ప్రభుత్వానికి కూడా ప్రయోజనం అనే పాలసీలో పోతున్నాము. కార్యకర్తలు అన్నారు, మీరు కూడా మీ వెనుకల కార్యకర్తలు ఉన్నారు. అంటే లోకేష్ గారికి కూడా సేమ్ కార్యకర్తలకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, కార్యకర్తలని బాగా చూసుకోండి, రాబోయే రోజుల్లో కూడా మన కార్యకర్తలు ముందుంటారు కాబట్టి మనకు బలం ఏర్పడుతుంది అనేసి అన్నారు. ఈరోజు కార్యకర్తలు ఎటువైపు అని? కార్యకర్తలు ఎటువైపులా పార్టీలోనే ఉన్నారు. అంటే మీరు పోరాడిన సమయంలో ఉన్నటువంటి కార్యకర్తలు వేరుగున్నారు, ఆ ముఖాలు ఇప్పుడు కనబడడం లేదు. ఇప్పుడు నేడు మీ పోరాట అయిపోయిన తర్వాత ఇప్పుడు నేడు కొత్త వ్యక్తి వచ్చిన తర్వాత కొత్త వ్యక్తులందరూ కనపడుతున్నారు. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ ప్రశ్న కొత్తగా వచ్చిన వ్యక్తిని అడగాల మీరు, లేదా మరి జిల్లా పార్టీ అధ్యక్షుని అడగాల, రాష్ట్ర పార్టీ పల్లా శ్రీనివాస్ గారిని అడగాల, జిల్లా అధ్యక్షుని గారిని అడగాల. అంటే ఒక బాధ్యత తీసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమన్వయం చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కార్యకర్తలకి, నాయకులకి ఏదైనా అసంతృప్తి ఉన్నా, లేదా విభేదాలున్నా, లేదా గౌరవం ఇవ్వకుండా చూస్తూ ఉంటే వాళ్ళని సమన్వయం చేసి మళ్ళీ అధినాయకుని తీసుకుపోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. మరి అది సరైన సమాధానం జిల్లా పార్టీ అధ్యక్షుడు లేదా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వాళ్ళు అడిగితే ఏం జరిగింది దాని మీద వివరణ మీకు సక్రమంగా వస్తుంది. ఎందుకంటే నా వరకు నియోజకవర్గంలోనో లేదా జిల్లాలోనో చేతనైంది ఎవరైనా వస్తే ఆఫీసర్లకు ఏదో మనకు ఉన్నటువంటి గుడ్డీల వల్ల చెప్తాము, అన్యాయం జరిగితే తప్పు కదా అంటే వాళ్ళు కూడా అధికారులు సర్దిద్దుకోవడానికి ముందుగా ఉన్నారు. తర్వాత ఇతరత్ర చిన్న విషయాల్లో సొంతంగా కార్యకర్తలు నాయకులు చేసుకోగలరు. అదేవిధంగా కొంత తటస్థంగా ఉన్నారు, అది పార్టీ కూడా గమనిస్తుందని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ధనబలం ఉన్న నాయకుడు ముందుకెళ్తున్నాడా, జనబలం ప్రజల బలం ఉన్న నాయకుడు ముందుకెళ్తున్నారా? ధనబలం ఎవరైనా ఎన్నికల్లో నిలబడితే, ఎవరు నిలబడినా ఆస్తిపాస్తులు అమ్మి కానీ లేదా శక్తి మేర కానీ
2 నెలల 4 అవుతుంది. అట్లే ఎన్నికల్లో వ్యయం చేయాల్సిందే, దాంట్లో అనుమానం లేదు. అది తన ధనబలము లేదా కండబలం అనుకుంటే కాదు. తెలుగుదేశం పార్టీ గుర్తు, అదేవిధంగా కార్యకర్తలు నాయకులు కృషి వల్ల ఎవరైనా గెలుస్తారే తప్ప ధనబలం అనుకుంటే అది అహంకారము, అదొక వింత పోకడైతుంది తప్ప వేరే కాదు. ధనమే ప్రభావం అనేది కాదు, ధనం అవసరమే, కానీ ధనమే రాజకీయం చేస్తుంది అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి కంటే డబ్బున్న వాళ్ళు చాలామంది ప్రపంచంలో అదానీ అంబానీ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్లు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. డబ్బుకు ప్రధానం కాదు, కానీ వివిధ రకాలుగా అనేక రకాల కారణాల వల్ల మార్గాల వల్ల కొందరికి అవకాశాలు వస్తాయి. అవకాశం సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఒక రకంగా ఉంటుంది. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కానీ కొంతమంది ఉటావుటిన అధికారంలోకి వచ్చి నాయకత్వం లక్షణాలు లేకుండా వ్యవహరిస్తే ఆ అధికారము శాశ్వతం ఎప్పుడు పోగొట్టుకుంటారో జీవితంలో నాయకుడు కాలేరు. నాయకత్వ లక్షణాలు ఎవడన్నా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ఉంటే బ్రతికినన్ని రోజులు వాడు నాయకుడిగా ఉంటాడు. అంటే అధికారంతో పనిలే నాయకత్వానికి. అది ఆలోచించాల్సింది రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు, అధికారంలోకి వ్యక్తులు 100 సార్లు ఆలోచిస్తే మనం చేసేది మంచిగా చెడ, ప్రజల పక్షాన ఉన్నామా లేదా మన సొంత పక్షాన ఉన్నామా అని ఆలోచించినప్పుడు సమాధానం దొరుకుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ పార్టీలో టీడీపీ వాళ్ళు అంత ధనబలంతోనే వచ్చారు, అంత మా డబ్బు ఖర్చు పెట్టి మేము వచ్చాము, మా డబ్బు మాకు వెనక్కి ఇవ్వండి, మమ్మల్ని సస్పెండ్ చేశారు కదా అని కొంతమంది ఎమ్మెల్యేలు డబ్బు అహంకారంతో వచ్చామని చెప్పేటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఒక సలహా ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, సైకిల్ గుర్తు లేకుండా డబ్బులు పెట్టి మీరు గెలవండి. సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకుండా గెలవండి ఎక్కడన్నా నియోజకవర్గాల్లో. ఎవడన్నా ఏ రాజకీయ పార్టీలు అయినా కూడా ఆ పార్టీ ఇచ్చే దీనివల్ల తర్వాత ఆ పార్టీ బలం అక్కడున్న కార్యకర్తల బలం తప్ప మేము అది లేకుండా గెలిచామనంటే మరో పని చేయండి, ఆ డబ్బుతోనే ఎమ్మెల్యేలను మీరు గుర్తులు లేకుండా సొంతంగా పార్టీలు పెట్టుకోండి, లేదా ఎమ్మెల్యేలుగా గెలవండి, ఇండిపెండెంట్లుగా వేసి డబ్బులు ఖర్చు పెట్టి అప్పుడు ఇదో నేను డబ్బుతో వచ్చానని చెప్పండి. జనం డబ్బుకు ఓట్లేస్తారంటే చాలా తప్పు మాట. ఎందుకంటే ప్రజలు కూడా అన్ని ఆలోచిస్తారు. అందుకే నేనేం చేస్తున్నానంటే జనం డబ్బు కోసం వాళ్ళ ఆలోచన ధనం పెట్టాము వచ్చామంటున్నారు అంటుంటే దానికి చెప్తున్నా నాయకుడే ఎవరైతే గెలిచారో మేము డబ్బులతో వస్తున్నామంటే వాళ్ళు పిచ్చి భ్రమల్లో ఉన్నారు. డబ్బుకే ప్రజలు ఓట్లేశారు, కార్యకర్తలు పనిచేశారంటే పిచ్చి భ్రమ. పార్టీ గుర్తు, తర్వాత పార్టీ యొక్క విధి విధానాలు, తర్వాత అక్కడ కార్యకర్తలు పోయి ఉదాహరణకు కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఇదేం కర్మ, బాబు షూరిటీ గ్యారంటీ, రకరకాలుగా ఇంటింటికి పోయి బ్రతిమలాడి కన్విన్స్ చేసి జనాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత కోసం ప్రయత్నం చేశారు కార్యకర్తలు. మరి వాళ్ళందరి యొక్క ప్రయోజనాల్ని పక్కన పెట్టి మేము డబ్బులతో వచ్చామనే అహంకారంతో ఉంటే తప్పకుండా దానికి సరైన టైంలో ప్రజలు గుణపాఠం చెప్తారు. మీరు చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టు కష్టపడి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో కష్టపడి వచ్చినారు కార్యకర్తలు కావచ్చు, నాయకులు అందరూ అనేసి అంటున్నారు. కానీ నేడు వాళ్ళు కనపడడం లేదు కదా. వాళ్ళు కనపడకపోతే నష్టం ఎవరికి నష్టం? మీ పార్టీకి నష్టం. పార్టీ నష్టాన్ని పూర్తి చేసుకుంటుంది. పార్టీ కూడా ఎవరి కోసమో పార్టీ పెట్లా, లేదా పార్టీ కూడా ఎవడో తప్పులు చేస్తే మౌనంగా ఉండి పార్టీ మీద నింద వేసుకోవడానికి కూడా పార్టీ నాయకత్వం ఉంటుందని నేను అనుకోవడంలో ఎప్పటికప్పుడు సరిదిద్దుతారు, హెచ్చరికలు చేస్తారు, ఏదో ఒక నిర్ణయాలు భవిష్యత్తులో తీసుకుంటారు. ఎందుకంటే పార్టీ బతకాలి కదా. పార్టీ బతకాలనుకునే నాయకుడు కష్టపడుతుంటాడు. చంద్రబాబు నాయుడు గారు శ్రమించి దాన్ని కాపాడుకున్న పార్టీని ఆయన పోగొట్టుకుంటాడని మీరు ఎట్లా అనుకుంటారు? ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఇవన్నీ కూడా ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటే పార్టీకి ఉన్న సమాచారం ఉంటుంది, నివేదికలు ఉంటాయి. ఎక్కడైనా తప్పు చేస్తే ఎవరిని క్షమించాడు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు 1990లో ముఖ్యమంత్రి తర్వాత సొంత పార్టీ వాళ్ళే అరాచకాలు దౌర్జన్యాలు చేస్తూ ఉంటే ఎక్కడైనా ఆయన ఎస్పీలకు చెప్పి ఎక్కడికక్కడ ఉక్కుపాదంతో తొక్కమని చెప్పి ఆ రోజు అణిచివేశాడు. మా బోటోళ్ళు కూడా ఎవరికైనా కానీ మీరు ఎక్కడే కానీ చెడ్డ పేరు తెచ్చుకోవద్దని చెప్పి పదే పదే చెప్పేవాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం మిశ్రమంగా ఉంది కాబట్టి ఆయనకు ఒక కొంత పరిధి ఉంది కాబట్టి ఆలోచిస్తున్నాడు. కానీ ఎవరిని కూడా ఏ విషయంలో కూడా స్పేర్ చేస్తాడు అనుకోని. ఎందుకంటే
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఓట్లు వేశారు తప్ప ఎవరో మీరు చెప్పిన వాళ్ళు ఎవరు కొంతమంది ఎమ్మెల్యేలు కావాలని ఓట్లు వేయలే అక్కడ. అట్లా ఓట్లు వేయలే. అట్లా వేసే పరిస్థితి ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఏం పని ఉంది, ఆ పార్టీ బీఫారంతో పనే ఉంది. విర్రవీగుతూ ఉన్నారు మేము డబ్బులు పెట్టామని. దేనికి పెట్టారు డబ్బులు? మీ ఎలక్షన్ కోసం మీరు పెట్టారు. నేను 6 ఎలక్షన్లు చేశా. 6 ఎలక్షన్స్కు నాకు డబ్బు ఖర్చు ఉంటుంది కదా. ఎప్పుడైనా డబ్బు పెట్టామని చెప్తామా? డబ్బు పెట్టామని చెప్పుకోవడమే సిగ్గుచేటు. ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఖర్చులకి ఏదో ఇస్తారు, ఎన్నికల్లో పని చేయించుకుంటారు. మీరు డబ్బు పెట్టి వచ్చామంటే ఇదే వ్యాపారమా? రాజకీయం అనేది సామాజిక సేవ అనేటువంటి భావన మీలో లేదా? మీరు రాజకీయాన్ని పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి సొమ్ము చేసుకుందామని వచ్చారంటే ప్రజలు మిమ్మల్ని బహిష్కరించాలి. ఎవరినైనా సరే ఈ రాష్ట్రంలో ఆ పదే డబ్బులు వచ్చామనేటువంటి ఏ శాసనసభ్యుడైనా సరే, ఏ పార్టీ వాడైనా సరే, మీరు ఎందుకు వచ్చారు రాజకీయాలకి? సామాజిక సేవ చేయడానికి వచ్చారు. రాజకీయాన్ని ఎందుకు అనుకున్నారు? సేవ మార్గం. కొంత మీరు వ్యాపారాల్లో ఇంకోటో చేసుకోండి. మేము డబ్బులు పెట్టాము, డబ్బులతో వచ్చినాము కాబట్టి జనం మీద పడతాము, మేము డబ్బులు మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవాలి, లేదా మా డబ్బుని మేము పోతామంటే చాలా తప్పు మాట అది. ఎందుకంటే ప్రజలు క్షమించారు ఎవరిని కూడా. మీరు వచ్చేటప్పుడు ఎన్నికల్లో పేరు ప్రతిష్ట వస్తుంది, సేవ భావం ఉంటుంది. మనం 10 మందికి సేవ చేద్దామనే భావనతో వచ్చి మీరు రాజకీయాలు చేస్తే సరిపోతుంది. మీరు ముందు మీ అజెండా ప్రీ స్ట్రక్చర్డ్ మైండ్తో వచ్చినట్లు కనపడుతూ ఉంది. మేము డబ్బులతోనే వచ్చాం, ఆ డబ్బులు పెట్టాం కాబట్టి మాకు డబ్బులు ఇస్తే మేము పోతామంటే ఎవడిస్తాడు? ఎందుకు ఇస్తాడు డబ్బులు? ఎవడన్నా మీ ఎలక్షన్ల కోసం మీరు డబ్బులు పెట్టుకున్నారు. మీరు మీ రకరకాల దానికి మీరు ఖర్చు పెట్టుకుంటారు. దానికి పార్టీ కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎందుకు జవాబుదారీగా ఉంటారు? మీకు ఎవరు జవాబుదారు కాదు, మీకు మీరే జవాబుదారీ. మీరు ప్రజాసేవ ఏడాది డబ్బులు సంపాదించినా వచ్చి కొంత పేరు ప్రతిష్ట వస్తుంది. డబ్బులతో కొనగలవా పేరు ప్రతిష్ట? లేదు. మరి డబ్బు అవసరమే కానీ ప్రధాన ధ్యేయంగా మాట్లాడేవాడు నువ్వు రాజకీయ నాయకుడు కాదు, ప్రజాసేవకుడు కాదు, నువ్వు శాసనసభ్యుడు కూడా కాదని చెప్తున్నా. అంటే నాటి నేడు రాజకీయాలకి అంటే వ్యత్యాసం అనేది పూర్తిగా వచ్చేసిందండి. నేను అందుకే చెప్తున్నా, ఎన్నికల్లో ఒకప్పుడు చెప్తాను, నేను చాలామంది అంటే కొన్ని దశాబ్దాల క్రితం రాజకీయాలు చూసాం. ఎన్నికల్లో పోయి ప్రజలకి ఓట్లు ఏమని అడిగి ఎలక్షన్ రేపనంగా కొంత టిఫిన్ అల్పాహారం పెడితే కొన్ని ఊర్లలో మేమే పెట్టుకుంటాం రావద్దని చెప్పి పార్టీ విధానాలు సిద్ధాంతాలు వ్యక్తిత్వాన్ని చెప్పుకొని ఓట్లు వేయించుకునే పరిస్థితి వచ్చా. కాలక్రమేణా రాజకీయాలు ఏ విధంగా తయారైనాయంటే డబ్బు అధికంగా వ్యయం చేద్దాం, ఆ వ్యయం చేస్తే నువ్వు ఎక్కువ చేస్తావు నేను ఎక్కువ చేస్తావు అనేటువంటిది ఆ పోటీలు పడేటువంటి మనస్తత్వం రావడం వల్ల ప్రజలు కూడా ఓకే మీరు సంపాదిస్తున్నారు కదా పెట్టండి అని. నేను మీ ద్వారా కూడా చెప్పదలుచుకున్నా, నాయకులు మారరు. ఎందుకంటే మీరు చెప్పినట్లు మేము డబ్బులు పెట్టి వచ్చాం అంటున్నారు. నేను ప్రజలు మారమని కోరుతున్నా మీ ద్వారా. మీరు ఓటుకి డబ్బు తీసుకోవద్దండి. ఇలా ఏమంటారు ప్రజలు, మీరు ఎందుకు తీసుకుంటున్నారు డబ్బులు అంటే వాడు సంపాదిస్తాడు కాబట్టి నేను తీసుకుంటామని ప్రజలు అంటున్నారు. నాయకుడు ఏం చెప్తాడు? ప్రజలు డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి నేను సంపాదించాలంటున్నారు. నాయకుడు అనేవాడు స్వార్థపరుడు, మారడు. మీరు ప్రజలే రేపొద్దున కులాలు మతాలు చూసుకోకుండా కొన్ని పార్టీల్లో టికెట్లు ఇచ్చినా కూడా డబ్బు వ్యామోహంతో ఎన్నికల్లోకి వస్తున్నావా లేదా, నేను డబ్బు సంపాదన కాదు నా సేవ అనేటువంటి వ్యక్తుల్ని ఎంపిక చేసుకునే బాధ్యత ఉంది. అదేవిధంగా ఓటుకి డబ్బు ఇవ్వద్దు, 1000, 2000, 3000 ఇస్తే ఒక పూట కూలే మాకి, మేము డబ్బులు తీసుకోము అనేటువంటి భావన ఈ రాష్ట్రంలో రావాలా. దానికోసం ప్రజా సంఘాలు, వామపక్షాలు, ఇతర అందరూ కూడా పోరాడాలా, రాజకీయ పార్టీలు కూడా పోరాడాలా. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలా, చైతన్యం తీసుకురావాలా. ప్రజల్లో మార్పు వస్తేనే నాయకుల్లో మార్పు వస్తుంది. ఎందుకంటే చెట్టు ముందా విత్తు ముందా అన్నప్పుడు ఇది నాయకులైతే మారరు. ఎందుకంటే స్వార్థ చింతనతో డబ్బులు పెట్టి నేను వద్దామనేటువంటి భావన వాళ్ళలో ఉంటుంది. ప్రజలు నీ డబ్బు అవసరం లేదు, ప్రజలకు మంచి చేసేవాడు మాకు కావాలనేటువంటి ప్రజల్లో మార్పు వస్తే తప్పకుండా డబ్బున్న వాళ్ళు తోక ముడిచి ఇళ్లలో కూర్చుంటారు, సేవ చేసేవాడే రాజకీయాలకు వస్తారు. అంటే ఈ విషయాన్ని మీ యొక్క పార్టీ అధినాయకులు గమనించడం లేదంటారా? ఎందుకు గమనించడు? మా నాయకుడే కాదు, ఏ రాజకీయ పార్టీ పెట్టిన వాళ్ళైనా కూడా ప్రజల్లో ఏమొస్తూ ఉంది, ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఆలోచనతో పాటు చంద్రబాబు నాయుడు గారు మరింతగా అన్ని రకాలు కూడా కులంకుశంగా పరిశీలిస్తాడు. దానికి కారణం ఏంటంటే ఆయనను చూసి ఓట్లు వేసినప్పుడు ఆయన జైలుకు పోవడం కానీ, తర్వాత కార్యకర్తలు బయటకు స్వచ్ఛందంగా వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి నిరసనలు తెలియజేసి, తర్వాత ఆయన జైల్లో పడితే మా కుటుంబ సభ్యుడు జైల్లో పడ్డాననేటువంటి బాధతో కుటుంబ సభ్యులు కూడా బాధపడిన వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి. ఆ విధమైన తరుణంలో పాదయాత్ర చేయడం, లోకేష్ బాబు పాదయాత్ర చేయడం, ఇదంతా కూడా పరిశ్రమించి తెచ్చుకునేటువంటి అవకాశం.
అవకాశంలో కొంతమంది ఆషాఢ బూతులు చేరుకున్నారు, దాంట్లో తప్పు లేదు. ఆషాఢ బూతులు చేసుకొని కొంత మోసం చేసి వచ్చారు దీంట్లో ఆ ఎన్నికల అంటే ఇవన్నీ చేసిన వ్యక్తులు కాకుండా, అంటే ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి కాకుండా, పోరాటాలు చేసిన వ్యక్తి కాకుండా కొత్త వ్యక్తులు ఎందుకు వస్తున్నారు అని. అంటే ఎన్నికల్లో మీకు ఎదో చెప్పాను కదా, అంటే డబ్బుతో వస్తున్నారు అని. డబ్బుతో కాదు, ఎన్నికల్లో కొంత ఫ్రెష్గా వచ్చిన వాడు ఏమన్నా వస్తే జనంలో ఏమన్నా కొంత కొత్త ఇమేజ్ వస్తుందేమో అనేటువంటి భావన పార్టీకి ఉండొచ్చు. లేదా కొంతమంది ఏదైనా పార్టీ పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే మేము పార్టీని కూడా కొంత ఆదుకుంటాము, మాకు ఇవ్వండి అనేటువంటి వాళ్ళు రకరకాల సమీకరణలో కొన్ని కుల సమీకరణలు తర్వాత ఆలోచించి పార్టీలు నిర్ణయాలు చేస్తాయి అభ్యర్థుల వల్ల, దాంట్లో తప్పులేదు. కానీ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ఆ పార్టీ ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని దాన్ని ఒక మంచి విషయాల కోసం, మంచి ప్రయోజనాల కోసం, సామాజిక ప్రయోజనాల కోసం సాధనంగా వాడుకోవాల్సినటువంటి కొంతమంది దాన్ని స్వప్రయోజనాలకు వాడి జనం మీద దాన్ని ఆయుధంగా తీసుకుంటుంటే ప్రజలు క్షమించరు, పార్టీ కూడా క్షమించదు భవిష్యత్తులో ఎవరిని కూడా. ఎందుకంటే అలాంటి వాళ్ళని పెట్టుకుంటే ప్రజలకు నష్టం కలిగితే ఏ నాయకుడు కూడా దాన్ని హర్షించడు, ఆమోదించడు. అదేవిధంగా మీరు చెప్పినట్టు మేము డబ్బులతో వచ్చామని పదే పదే చెప్తున్నారంటే, డబ్బులతో వచ్చారంటే మీ అహంకారం, మీ దురహంకారం, మీరు అదే డబ్బులతో రండి. మరి పార్టీ సైకిల్ గుర్తు లేకుండా, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లేకుండా మీరు ఎందుకు బీఫారాలు అడిగారు? ఇండిపెండెంట్గా గెలవాల్సింటి కార్యకర్తలు కూడా లేకుండా మీరు గెలవండి. దమ్ము ధైర్యం లేదా మీకు గెలవడానికి? మా డబ్బులు నిండి పోతామంటే ఆ రోజు ఏమన్నా ప్రామ్స్ నోట్ రాశారు ప్రజలకు? మీరు ప్రజలకు ఖర్చు పెట్టామంటున్నారు. ఎవడేమన్నారు ప్రజలకి డబ్బులు? ప్రజల్ని నచ్చజెప్పి ఒప్పించి ఓట్లు వేసుకోవాలా? ప్రజలకు ఇచ్చావో లేదో ఎవిడెన్సెస్ ఏమున్నాయి? మాట్లాడితే డబ్బుతో వచ్చాం అనేటువంటి వాళ్ళకి నిజంగా మీరు రాజకీయాన్ని వ్యాపారం చేద్దామని చెప్పి ప్రీ స్ట్రక్చర్డ్ మైండ్ తోషన్లో కనపడతా ఉంది. ప్రజలు కూడా రాష్ట్రాల్లో గమనించాలా. ఇట్లాంటి వాళ్ళు మేము డబ్బులతో వచ్చాము అనేటువంటి భావనతో వస్తే జనంలోకి వచ్చినప్పుడు జనం తిరుగుబాటు చేయాలి ఇలాంటి వాళ్ళ కోసం. మీరు సామాజిక సేవ కోసం వచ్చారా లేదా వ్యాపారం కోసం వచ్చారని చెప్పి ప్రజలు కూడా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా భవిష్యత్తులో ప్రజల్లో చైతన్యం వస్తుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఓకే, ప్రభాకర్ చౌదరి గారు అంటే చదువుకున్న స్టడీస్ ఎక్కడ జరిగాయి? అనంతపూర్ ఆర్ట్స్ కాలేజ్, డిగ్రీ ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు. అంటే మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేటి వరకు మీ కాన్స్టిట్యున్సీలోనే మీ ఎమ్మెల్యే గారి అరాచకాలు ఈ విధంగా ఎప్పుడైనా జరిగాయంటారా? అంటే ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు ఉన్నాయా? గతంలో మీరు ఎప్పుడైనా చూసారా? అంటే ఇన్ని సంవత్సరాలు అంటే ప్రతి ఒక్కరు మీరు ఇప్పుడు వచ్చేటప్పుడు అంతా ఎంక్వైరీ చేసుకుంటూ వస్తే అనంతపురం చరిత్రలో ఇటువంటి పాలన మేము చూడలేదు అని అంటున్నారు ప్రతి ఒక్కరు. అంటే మీరేమంటారు దాన్ని? మీరు ప్రజలు విచారించండి. ప్రజలు విచారిస్తే ఇటువంటిది మేము ఎప్పుడు చూడలేదు అంటున్నారు వాళ్ళు అనంతపురం పట్టణంలో. దానికి మీరేమంటారు? అంటే మీకు ఒక వర్గం అనేది ఉంది, మీకు మిమ్మల్ని నమ్మిన కార్యకర్తలు కావచ్చు, ప్రజల్లో కూడా ఉన్నారు. నాకు ఒకటే వర్గం, ప్రజావర్గం. ప్రజలకి కార్యకర్తలకు ఏదన్నా, ఎందుకంటే సుదీర్ఘంగా నేను 6 ఎన్నికలు చేశాను. ఆ ప్రజలే బాధపడుతున్నారు. కార్యకర్తలకు ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు, అదేవిధంగా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రజల పక్షాన ఉంటాం. ఇదన్నీ కూడా పార్టీ పరిశీలిస్తూ ఉంది. మీరు చెప్పినట్ల ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సరైన టైంలో ప్రజలే నిర్ణయిస్తారు కదా. 2029లో మీ జెండా ఎగరేస్తారంటారా? మళ్ళీ ప్రభుత్వం వస్తుంది అంటారా? ఎక్కడ ప్రభుత్వం వస్తుందనే కదా అమరావతి కోసం కష్టపడుతున్నాడు, పోలవరం కోసం కష్టపడుతున్నాడు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటారని నేను అనుకుంటున్నాను ఇప్పటికీ. అంటే రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు. కష్టపడే ముఖ్యమంత్రి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ముఖ్యమంత్రి మా నాయకుడు కావాలనే మేము కోరుకుంటాం కదా. అంటే 2029లో మీ నాయకుడు వస్తారు అని మీ ఒపీనియన్? ఆ రోజు మా పార్టీ అధికారంలో రావాలనే కోరుకుంటాం కదా. అంటే మీరు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ చుట్టుపక్కల కావచ్చు, మీ నాయకుడు ఏ విధంగా అంటే విజన్ ఉన్న నాయకుడు అని చెప్పేసి మీరు అంటున్నారు. అదే విజన్ వీళ్ళలో ఉందంటారా? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలో ఉందంటారా? ఆ రోజు అభ్యర్థుల ఎంపిక తర్వాత ఇంకా 3 సంవత్సరాలు ఉంది. చంద్రబాబు నాయుడు గారు తీసుకునే స్కీమ్స్ కానీ లేదా ప్రజల్లో అంటే మమేకమై తీసుకునేటువంటి అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా బేరీ చేసుకొని ఆ రోజు ప్రజలు నిర్ణయిస్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు పార్టీలో మళ్ళీ ఎన్నికల్లో రావాలంటే ఆయన కూడా అన్ని రకాలుగా గుణగణాలు కూడా ఆలోచిస్తాడని నేను అనుకుంటున్నాను. అంటే నేడు వైసీపీ వాళ్ళు బలంగా చెప్తున్నారు, అంటే రాబోయే రోజుల్లో జగన్ సీఎం అవుతారు, వైసీపీ ప్రభుత్వం జెండా ఎగరేస్తుంది అనేసి ఉద్దేశంతో వాళ్ళు పక్కా కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఇప్పుడు ఈ కాన్ఫిడెన్స్ టీడీపీ పార్టీలో ఉందంటారా లేదంటారా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరి పార్టీ ఈరోజు పోయి మీరు
వేరే పార్టీలు ఉన్నాయి. రకరకాల కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వస్తుంది అనుకుంటారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకుంటారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మా పార్టీ అధికారంలో వాళ్ళని మేము అనుకుంటాము. దాంట్లో వాళ్ళు అనుకోవడంలో వాళ్ళ అభిప్రాయాన్ని మనము ప్రశ్నించే హక్కు మనకు లేదు కదా. వాళ్ళు అభిప్రాయం వాళ్ళది, మన అభిప్రాయం మంది. బట్ ప్రజల అంతిమ నిర్ణేతలు ప్రజలే కదా. అంటే మీరేమో అభిప్రాయం అంటున్నారు. అభిప్రాయం కాకుండా ప్రజల్లో ఉన్నటువంటి అవగాహన, అంటే ప్రజల్లో ఉన్నటువంటి సర్వే ఏ విధంగా ఉందంటారు? అంటే ప్రజలకు ఆ ఉద్దేశం ఉందంటారా? అంటే మీ పార్టీ నుంచి వచ్చేటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి వ్యతిరేకత లేదు. ఓకే, ఈ ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకత లేదు. అడపాదడప ఎవరైనా వ్యక్తుల మీద వ్యతిరేకం ఉంటే అది పార్టీ సర్దిద్దుకుంటుందని నేను ఆలోచిస్తున్నాను. అంటే ఈ రకంగా చూస్తే కొన్ని కాన్స్టిట్యున్సీలు, అంటే నాట్ ఓన్లీ అనంతపురం ఒకటని కాదు, అంటే పక్కన కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఇప్పుడు నీకంటే నాకంటే మళ్ళీ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారు కానీ ఉంటుంది. వాళ్ళు అధికారంలోకి రావాల్సిన అవసరం ప్రజలకు ఎంత అవసరమో అదేవిధంగా కార్యకర్తలకు అంతకంటే రెండింతలు అవసరం. కార్యకర్తల కంటే కూడా పార్టీని మళ్ళీ అధికారం కావాలని వాళ్ళిద్దరు కూడా మూడింతలు ఆలోచించడం ఉంటుంది. తప్పకుండా సరైన టైంలో వాటి ఏవైనా ఉన్న చోట సరిదిద్దుతూనే ఉన్నారు. భవిష్యత్తులో కూడా సరిదిద్దుతారని అనుకుంటున్నాను. అంటే మీరు సీనియర్ నాయకుడిగా 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ఉంది. అంటే కొత్త ముఖ్యమంత్రి, అంటే ఎప్పుడు చూడని ముఖ్యమంత్రి కొత్తగా వచ్చారు. ఆ పరిపాలన ఎలా ఉందంటే ఏమంటారు? ఆ పరిపాలన బాగలేదనే కదా. ఇప్పుడు ఇంటింటికి పోయాం, కార్యకర్తలు పోయారు, చైతన్యం తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా రకరకాలుగా ఇబ్బందులు, కేసులు గురి చేయడం, ఇవన్నింటి మూలాన ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలే తీర్పిచ్చారు కదా, మనమేమనుకున్నా అనుకోకపోయినా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వద్దనే ఉండకూడదనే ప్రజల యొక్క అభిప్రాయం, ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. దాని మూలనే కదా ఈరోజు కూటమి ప్రభుత్వం రావడం. ఓకే, అంటే సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు కూడా వస్తుంది. అంటే మాకు చంద్రబాబు నాయుడు గారి పాలన వద్దు, జగన్మోహన్ రెడ్డి పాలనే కావాలా అన్న స్థితి వచ్చింది అనేసి అని అంటున్నారు. మీరు ఒకటి ఆలోచించాలా. నేను ఒక తెలుగుదేశం పార్టీ వాడికి కూడా మాట్లాడడంలా, ఒక సామాజిక పౌరుడిగా ముఖ్యమంత్రి మీద వ్యక్తిగతంగా ప్రభుత్వం పరంగా కానీ ఏ రకంగానే ఆయన రౌండ్ ది క్లాక్ వర్క్ చేస్తూ ఉన్నాడు. 76 ఏళ్ల వయసులో రాష్ట్ర అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, రకరకాలుగా ప్రయత్నాలు శ్రమ చేస్తూ ఉన్నాడు. మరి ఆయన మీద ఏదైనా వ్యతిరేకత ఉండి రకరకాలుగా ఇబ్బందులు ఉంటే జనంలో ఈ ప్రభుత్వం వద్దు అని అనుకుంటారు. ముఖ్యమంత్రి మీద కానీ పార్టీ మీద కానీ ఎక్కడా ప్రభావం లేదు. కేవలం మీరు చెప్పినట్లు అడపాదడప అక్కడక్కడ వ్యక్తుల మీద ఉంది. ఆ వ్యక్తుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత పార్టీ మీద పడుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, మా బోటోల మీద కూడా ఉంది. కాబట్టే మేము ఎక్కడైనా మా దృష్టికి వచ్చినప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటా ఉన్నాం. ఎందుకంటే అది ప్రజలకు ఉపయోగపడాలా, పార్టీకి ఉపయోగపడాలని. చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పకుండా మరి ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు పార్టీ పరంగా అధినేతలు కూడా పార్టీ మీద ఆ ప్రభావం కూడా చూసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టే అంటే పార్టీ పరంగా కాకోకుండా ఒక సామాన్యమైన వ్యక్తిగా చెప్తానని చెప్పేసి చెప్పారు కదా. అంటే ఇప్పుడు మీరు ఇదే దీని మీద నిలబడి ఎందుకంటే సామాన్యమైన వ్యక్తిగా, సామాన్యంగా అంటే పార్టీలో సాధారణ సభ్యుని నేను అలాగే జనరల్గా సామాన్యమైన వ్యక్తిగా అనంతపురం పరిస్థితి, నేడు అనంతపురం పరిస్థితి ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతిసారి మీకు సంబంధించినటువంటి మీ పార్టీ ఎమ్మెల్యే ద్వారా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు అనేది ఒక సామాన్య వ్యక్తిగా మీరు ఎలా చూస్తున్నారు? ఎవరు చేసినా, ఎవరికి ఇబ్బంది కలిగించినా వాళ్ళ పక్షాన ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. నా దగ్గర కూడా కొంతమంది బాధితులు వచ్చారు. వచ్చిన తర్వాత వెంటనే నేను కూడా సంబంధిత ఒక సామాన్య వ్యక్తిగా అంటే రేపు పొద్దున మళ్ళీ తెలుగుదేశం జెండా ఎగరవేస్తారా లేదా అనేదానికి ఎవరో వ్యక్తులు చేస్తే ఆ వ్యక్తులది ప్రభావం తెలుగుదేశం మీద పడుకోకుండా చూసుకునే బాధ్యత మా అందరి మీద ఉంది. అందుకనే కదా బాధితుల పక్షాన మేము ఉంటున్నాం. అదేవిధంగా పార్టీ కూడా ఎక్కడైనా ఇది వస్తే కేసులు, ఎఫ్ఐఆర్లు కూడా చేస్తూ ఉన్నారు. మీరేంటంటే దురదృష్టము, ఒకరు ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఒక స్వామి భక్తులు ఉన్నారు. పోలీస్ స్టేషన్లో ఆ ఇన్స్పెక్టరే కార్యకర్తల్ని మీద ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా ఇట్లాంటి తప్పుడు విధానాలకు ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఉన్నారు. నేను కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారిని కలిసి, ఎస్పీ గారిని కూడా కలిసి ఆ ఒకరిద్దరు ఇన్స్పెక్టర్లు చేసేటువంటి తప్పులు అదంతా కూడా డేటా తీసుకొని వీళ్ళను ఈ జిల్లాలోనే మీరు పెట్టద్దండి, ఇలాంటి వ్యక్తులు ఉంటే మాత్రం వ్యవస్థ కుళ్ళిపోతుంది, మంచి
పాలన ఉండాలంటే ఇది కాదని చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ మూలాన నాకు నిజంగా కలిసి వేస్తూ ఉంది. అది నేను బహిరంగంగా చెప్పలేని ఇన్సిడెంట్. ఒక ఇన్స్పెక్టర్ యొక్క దురాగతం. పోలీస్ అంటే భయం ఉండాలా, పోలీస్ శాంతి భద్రతలు కాపాడాలా. ఆ విధంగా కూడా ఇన్స్పెక్టరు ఒకరికి ఎవరో వ్యక్తుల ప్రయోజనాల కోసం చేస్తున్నాడంటే నిజంగా ఆయన అధికారిగా ఎట్లా ఉన్నాడేమో. అధికారి సిగ్గుపడాలా, ఆ ఇన్స్పెక్టర్ సిగ్గుపడాలా. ఎందుకంటే నా సమక్షంలో ఈ విధంగా జరుగుతూ ఉంటే నేను నివారించేది పోయి ఇదానే. ఇవన్నీ కూడా రాతమూలకంగా నేను కూడా ఎస్పీ గారికి, డిఐజీ గారికి అందరూ కూడా, ఎందుకంటే ఈరోజు బర్త్డే చంద్రబాబు నాయుడు గారిది, 2-3 రోజుల్లో పోయి నేను ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అట్లాంటి వాళ్ళని చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తాను. ఎందుకంటే వ్యవస్థ బాగుండాలా, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం అదే. అనంతపురం కూడా బాగుండాలి. కానీ ఇట్లాంటి సినిమా పక్కిల్లో ఇన్స్పెక్టర్లు రాజకీయ నాయకుడు కొల్లుడై చేసేటువంటి సంఘటనలు సినిమాల్లో చూసాం. కానీ నేను గత వారం కిందట చూశాను నేను ఏంటిది అని. ఇలాంటివన్నీ కూడా మనం బహిర్గతం చేసిన అవసరం ఉంది. తప్పకుండా పార్టీ ఇంటర్నల్గా పార్టీ దృష్టి తీసుకొని పోయి అధికారులు తీసుకొని నేనే తీసుకుపోతాను. అంటే ఈ విధంగా ఉంటే రేపు పొద్దున్న మీ పార్టీకి ఈ జనాదరణ వస్తుందంటారా? అందుకనే వ్యక్తుల వల్ల పార్టీ మీద పడకూడదనే మేమైనా కార్యకర్తలైనా కూడా ఎక్కడికెక్కడ కాపాడుతున్నాం. తర్వాత ముఖ్యమంత్రి, ప్రభుత్వం కూడా, అధికారులను కూడా ఎక్కడైనా జరిగితే మాత్రం కంప్లైంట్ తీసుకోండి చెప్తున్నారు. ఒకరిద్దరు రాజకీయ నాయకుల వల్ల, ఒకరిద్దరు పోలీసులో ఉన్నటువంటి ఉద్యోగస్తుల వల్ల నష్టం జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు తప్పకుండా ప్రభుత్వం సస్పెండ్ చేస్తుంది. రేపు పొద్దున ఏమైనా ఎవిడెన్స్ ప్రూవ్ అయితే యాక్షన్ తీసుకుంటారు. తీసుకోకుండా ఎట్లుంటారు? సమాజం కోసం పనిచేయాలి కదా, చేస్తారు. మీ అనంతపురంలో ఒక 5 floors బిల్డింగ్ కట్టాలంటే ఎంత ఇమ్మంటారు? ఎంత 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 ఇవ్వాల్సి వస్తుంది? ఎవరు నేను అడిగానా? అంటే మీ పార్టీ వాళ్ళే అడిగారనమాట. అందుకని ఇప్పుడు మీ పార్టీ వాళ్ళే ఒక బిల్డింగ్ కట్టాలన్నా, పాత్రికేయులు కూడా పాత ఏదన్నా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీని కాపాడుకోవాలన్నా నేడు భద్రత లేకుండా పోయింది. అంటే ఒక బిల్డింగ్ కట్టుకుంటుంటే దానికి ఎందుకు ఇవ్వాలా ఏమనేది కూడా అర్థం కావడం లేదు. ఈ దుస్సాంప్రదాయము అంటే నేను అందుకే అడిగాను. సంప్రదాయము గతంలో మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా అడిగారని చెప్తే వాళ్ళ నా దగ్గర పంపించండి బాధ్యతల్ని. నేను అధికారులతో మాట్లాడతాను. నేను వాళ్ళ పక్షాన్ని నిలబడతాను. నా దగ్గర పంపించండి ఖచ్చితంగా, తప్పకుండా. ఏ అధికారి అడిగాడో వాళ్ళు కూడా రికార్డ్ చేసుకొని తీసుకురండి. అధికారులు సస్పెండ్ చేపిస్తాం, వదిలిపెట్టే ప్రశ్నలు ఎవరైనా సరే. అంటే ఈ విధంగా మీ అనంతపురంలో మీ చుట్టుపక్కల ఈ విధంగా జరుగుతుంటే ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు తెలుగుదేశం జెండా ఎగరేస్తామంటారు? ఇది ఎవరో ఒకరిద్దరు వ్యక్తులు, ఒకరిద్దరు అధికారుల వల్ల మొత్తం పార్టీ మీద ప్రభావం పడుతుంది అనుకోవడం లేదు. అట్లాంటివి కూడా యాక్షన్ తీసుకొని దానికి సరైన మందు ఏంటి అనేటువంటిది పార్టీ కూడా ఆలోచిస్తుంది. సరైన టైంలో తప్పకుండా ఆ రోగ నివారణ కూడా చర్యలు చేపడతారని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే చాలా చోట్ల ఒక బిల్డింగ్ కట్టాలన్నా, వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళు కాపాడుకోవాలన్నా, మళ్ళా మీ కూటమిలోనే ఉన్నటువంటి ఒక చైర్మన్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ ప్రాపర్టీస్ కాపాడుకోవాలి అంటే మీ దాంట్లో ఉన్న వాళ్ళు కాపాడుకోవాలన్నా కానీ భద్రత లేని పరిస్థితి ఏర్పడింది. ఒకటి ఆలోచించాలి. ఇవి కొన్ని దృష్టికి వచ్చినప్పుడు పత్రికల ద్వారా దీనివల్ల ప్రభుత్వం కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోమని చెప్పింది కదా. ఎస్పీ గారు కూడా కేసులు బుక్ చేశాడు కదా, వాస్తవాలు మాట్లాడడం చేశారు కదా. రెండవది, ఈ దేశంలో కొన్ని దౌర్భాగ్యం ఏంటంటే ప్రజాస్వామ్య దేశము, ప్రజాప్రతినిధులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కూడా ఎప్పుడు లేనంటే ఆడాడ ఒక భూమి అమ్మాలంటే సబ్ రిజిస్ట్రారు పలానా ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకొని రాపోండి మీరు అమ్ముకుందరు అని చెప్పే పరిస్థితి, కొనాలంటే ఎమ్మెల్యే పరిస్థితి. అట్లా ఒక చోట 2 చోట్ల జరిగిందని చెప్పి తెలిసింది. తెలుసుకున్న అధికారులతో మేము గట్టిగా మాట్లాడాం, తప్పు ఇదని చెప్పాం, తప్పు ఇది కరెక్ట్ కాదనే. తర్వాత అనంతపురంలో కూడా సబ్ రిజిస్ట్రార్లు సస్పెండ్ చేశారు. ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు ప్రభుత్వ పరంగా, ముఖ్యమంత్రి పరంగా నిర్ణయాలు తీసుకుంటున్నా లేదా మీరు ఆలోచించండి. ఎవరిని ప్రోత్సహించలేదు కదా. ఇప్పుడు ఆయన దృష్టికి అన్నీ పోవు. ఈ మొత్తం విశాలమైన రాష్ట్రం, దాంట్లో రకరకాల సమస్యలు ఉన్నాయి, డెవలప్మెంట్ చేయాలా, ఇంతమంది కార్యకర్తల యొక్క శ్రేయ చూడాలా. బట్ దృష్టికి వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా పార్టీని చూస్తున్న లోకేష్ బాబు గారు కావచ్చు, వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు తప్పకుండా ఆ అధికారులకు ఆదేశించారు కాబట్టి సస్పెండ్ చేస్తారు, లేకపోతే చేయరు కదా. తర్వాత నా దగ్గర వచ్చిన వాళ్ళు కూడా నేను వెంటనే లీగల్గా ప్రొసీడ్ కామన్నాం. కోర్టులో కూడా వేశారు వాటి నిర్ణయాలు. ఎవ్వరు కూడా తప్పు చేసిన వాడు తప్పించుకోపోలేడు. మరి ఎవరైతే నిందితున్నారో వాళ్ళు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారు. ప్రజల పక్షాన ఈరోజు రేపు తెలుగుదేశం పార్టీ ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది. నేను కూడా మా నియోజకవర్గం వరకు ప్రజలకి ఏదైనా జరిగినప్పుడు అన్యాయం జరిగితే తప్పకుండా ఉంటాం తప్ప కార్యకర్తలు కూడా కష్టపడి ఈ పార్టీని తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇలాంటివి ఎక్కడ సాగించారనే నేను అనుకుంటున్నాను. అంటే కొంతమంది భయపడి రాలేకున్నారు మీ దగ్గరికి.
ఇప్పుడు భయం వీడాల. ఇప్పుడు మీకు జరిగిన అన్యాయము మీ మనసులో మదన పడితే కాదు. ఇప్పుడు నా బోటోళ్ళ దగ్గరికి వస్తే సపోర్ట్ చేస్తాం, ప్రొటెక్ట్ చేస్తాం. ఎందుకంటే మా పార్టీ దెబ్బతినకూడదు ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో. ఏదైనా వచ్చినప్పుడు తప్పకుండా పార్టీ దృష్టి కూడా తీసుకుపోతాం. ఇదో జరిగిందని నేను కొన్ని నా దృష్టికి వచ్చాయి. పార్టీకి ఒక పుస్తకం ఇచ్చాను, ఇదో ఇవి చూడండి అని. దాని మీద కూడా ఎంక్వైరీ చేశారు కదా, యాక్షన్ కేసులు పెడుతున్నారు కదా. పార్టీ అనేది నా ప్రయోజనం కోసమో నీ ప్రయోజనం కోసం ఉండరు. విస్తృత ప్రయోజనాల కోసం, అదేవిధంగా సామాజిక ప్రయోజనాల కోసం లార్జర్ ఇంట్రెస్ట్లో ఉంటారు. అదేవిధంగా పార్టీ ప్రయోజనం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవడో వల్ల నష్టపోతే ఈ రోజు ఉన్నటువంటి లక్షలాది మంది కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా ప్రజలకు కోట్లాది మంది ప్రజలు కానీ నష్టపోకూడదు అనేటువంటి భావన ఉంటుంది. అంటే ప్రజలైతే ప్రస్తుతానికి ప్రజల దృష్టిలో వాళ్ళ దృష్టిలో టీడీపీ అంటేనే భయపడుతున్నారు. ఆ ప్రశ్నే లేదు, ఆ నాయకులు అంటేనే భయపడుతున్నారు. తెలుగుదేశం అందరూ అట్లా, ప్రతి పార్టీలో మంచి ఉంది చెడు ఉంది. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా కొంతమంది ఇలాంటి ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు అలాంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆ ప్రభావం పార్టీ మీద పడుకొని చూడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిది అప్పట్లో ఉండింది, ఆయన చూసుకోలేదు. తర్వాత రకరకాల కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేశాయి. తర్వాత ఆ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి తేడాను కూడా ప్రజలు పసిగట్టారు. తర్వాత పరీక్షించారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల్లో ఘోర పరాజయం చూశారు, కూటమిని గెలిపించారు. ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఈ తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకంగా ఉన్నారంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ప్రజలు మీరు ఎందుకు ఒప్పుకోరండి? అంటే ఇప్పుడు జరుగుతున్న వాస్తవాలు, జరుగుతున్న పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి వ్యతిరేకత అయితే వస్తాయి కదా. ఒక వ్యక్తిగా నా మీద చెడుగా ఉంటుంది, ఆ వ్యక్తిని తొలగించుకొని ఇంకో మంచి వ్యక్తిని తెచ్చుకుంటారు పార్టీ అన్న తర్వాత. ఇప్పుడు నేను అన్నాము, మన దగ్గర కార్యకర్తలు ఉంటారు, 100 మంది కార్యకర్తలు లేదా 100 మంది నాయకులు ఉంటారు, నియోజకవర్గం కావచ్చు, జిల్లాలో కావచ్చు. ఓ వ్యక్తి వల్ల పదే చెడు జరుగుతూ ఉంది అని అన్నప్పుడు ఆ వ్యక్తిని దూరం పెడతాం. ఎవరైనా పెట్టకపోతే ఆ మచ్చ మన మీద పడుతుంది. మీరు ఆ ఆలోచన పెట్టుకోవద్దండి. 2029 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది. ముఖ్యమంత్రిగా మళ్ళా తెలుగుదేశం పార్టీ వ్యక్తి ఉంటాడు. తర్వాత కూటమి కూడా ఎన్నికల్లో కలిసిపోతామంటున్నారు కాబట్టి కూటమే మళ్ళీ గెలుస్తుంది. తర్వాత అనుకున్నవి ప్రజలకు ఇచ్చిన హామీ పోలవరం కానీ అమరావతి కానీ తిరిగి ఈ 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనలో ఎక్కడా కానీ అసంతృప్తి లేదు. భవిష్యత్తులో తప్పకుండా మళ్ళీ కూటమి రావాలని చెప్పి కోరుకుంటున్నారు. అసంతృప్తి లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ మీ నియోజకవర్గంలో మీ జిల్లాలోనే చుట్టుపక్కల మొత్తం అంతా అసంతృప్తి అనేది ఏర్పడింది. అంటే ఎక్కడైనా కానీ కావచ్చు, అంటే సింగనమల కావచ్చు, గుంటకలు కావచ్చు, కొన్ని చోట్ల మీరు ఒక సామాన్యమైన వ్యక్తిగానే చెప్పండి. మీరు అనంతపురంలో పుట్టి పెరిగిన సామాన్యమైన వ్యక్తి. మీకు క్లియర్గా ఒకటి చెప్తున్నా, ఎవరైనా ఒకరిద్దరు అంటే ఒకసారి పోయిన మంచి పేరు మళ్ళీ వస్తుందంటారా? ఒకరిద్దరు వ్యక్తుల వల్ల ఏదైనా నష్టం జరిగితే అది పార్టీ మీద ప్రభావం పడుకోకుండా పార్టీ చూసుకుంటుంది. అదేవిధంగా ఎవరో ఇద్దరు వ్యక్తుల వల్ల చెడు ఒకవేళ జరిగితే, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, నేను కూడా ఏదైనా చెడు చేస్తే పార్టీ నన్ను దూరం పెడుతుంది. అదేవిధంగా మంచిని పెంచుతుంది తప్ప వేరే కాదు. నీకంటే నాకంటే ప్రజా శ్రేయస్సు, అదేవిధంగా అధికారం ప్రజలు నమ్మి ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేదా భవిష్యత్తులో ఇంకా ఎదగాలనుకున్న లోకేష్ బాబు గారు కానీ ఆలోచిస్తారు. వాళ్ళు కాపాడుకుంటారు పార్టీని. అది మన వరకు అవసరం లేదు. ఎందుకంటే మన కళ్ళ ముందర జరిగినప్పుడు మనం నివారిద్దాం, ప్రతిఘటిద్దాం, బాధ్యతలకి అండగా ఉందాం, అధికారుల దృష్టి తీసుకుపోదాం. తర్వాత ఏదైనా ఉంటే న్యాయపరంగా పోరాటం చేసేయడానికి సహాయ సహకారాలు ఇద్దాం. వాళ్ళని భయపడకుండా ఉండడానికి, వాళ్ళకి భద్రత కల్పించడానికిను, వాళ్ళకి భరోసా ఇచ్చడానికి కానీ మీరు కానీ నేను కానీ, అంటే పాత్రికేయులు కానీ లేదా సామాజికత ఉన్న రాజకీయ నాయకులంతా కూడా బాధ్యత తీసుకున్న బాధ్యత ఉంది. ఎక్కడో ముఖ్యమంత్రి కూర్చొని అన్ని క్షేత్రస్థాయిలో ఆయన చూడలేడు. ప్రతిదీ ఆయన చూడాలంటే కూడా టైం కూడా సరిపోదు. కాబట్టి ఇట్లాంటివి దృష్టికి వచ్చినప్పుడు తప్పకుండా పార్టీ తరఫున కూడా మేము ముందు స్టాండ్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అంటే ఎన్ని నెలలు రావచ్చు? ఒక 2 months చెప్పలేం కదా. పార్టీ ఇంకా ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు కావాలా, తర్వాత ఇవన్నీ వస్తాయి కదా. అంటే ఇప్పుడు ఈ రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల్లో అంటే ఈ కార్పొరేట్ టికెట్లు అంటే ఏవైనా కానీ కావచ్చు, వాటికి ఒక లిమిటేషన్ అనేది పెడుతున్నారు. అంటే ఎవరు డబ్బు ఉంటే వాళ్ళు మాత్రమే నిలబడగలరు చెప్పారు మీకు అని బయట అందరూ అంటున్నారు. ఉంది, బయట టాక్ ఉంది. అవును, నా దృష్టిలో పార్టీ ఎందుకు ఉంది అంటే దానికి కూడా సమాధానం చెప్తాను. ఎందుకు ఉంది అంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు అది కొందరు అభిప్రాయం అయిండొచ్చు, కానీ పార్టీ మేయర్ పొద్దున గెలవాలని పార్టీ కోరుకుంటుంది. తర్వాత పార్టీకి 5 ఏళ్ళు కష్టపడిన వాళ్ళు, గతంలో కష్టంలో కూడా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా పార్టీతోనే ఉన్నారు.
తర్వాత పార్టీ కూడా నిఘా విభాగాలు అది ఇతరత్ర సమాచారం వల్ల నేను మీరో చెప్పి క్యాండిడేట్లు బట్టి పెట్టరు, గెలిచే వ్యక్తులు వార్డులో ఎవరున్నారో చూసి కులంకుశంగా ఈ మేయర్ గెలుపు కోసం పనిచేస్తారు. డబ్బులతో ఎవరు టికెట్లు ఇవ్వరు, డబ్బుల ప్రస్తావన కూడా రాదు రేపు ఎన్నికల్లో. కేవలం ఆ ప్రాంతంలో మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తులనే పార్టీ ఎంపిక చేస్తుంది. తప్పకుండా ఈ నగరపాలక సంస్థను రేపు కైవసం చేసుకుంటున్నాం. ఓకే, అమరావతి చెప్పు. అమరావతి అని మీరు అంటున్నారు, అమరావతి అమరావతి అనేసి మీరు అమరావతిని తీసుకొచ్చారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మావిగన్ అంటున్నారు, అంటే ఏంటి? నేను మీకు ఒకటి అడుగుతాను, ఒకటి చెప్పాలా. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒక తెలుగుదేశం పార్టీ పక్షాన్ని కూడా మాట్లాడడంలా. ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఉన్నప్పుడు నేను ఆ రోజు ఎమ్మెల్యే, శాసనసభలో ఆయన పైకి లేచి 38,000 ఎకరాలు కాదు ఇంకా వీలైతే ఇంకా ఎక్కువ పెట్టైనా సరే రాజధాని చేయండి అని చెప్పి శాసనసభ ఏకగ్రీవంగా ఆ రోజు ఆమోదించింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేశారు, తీర్మానం చేసి పంపించాం. సరే, ఆ రోజు రాజధానికి ఒప్పుకున్నాడు. నెక్స్ట్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. కొన్ని కారణాల వల్ల ఆ రోజు వ్యతిరేక పవనాలు వీచాయి, తెలుగుదేశం పార్టీ మీద వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమన్నాడు? 3 రాజధానులు అన్నాడు. అంటే కర్నూలు, అమరావతి, తర్వాత విశాఖపట్నం అని. సో అది ప్రస్ఫుటంగా పెట్టాడు. ఇప్పుడు మావిగన్ అంటున్నాడు అధికారం లేనప్పుడు. మీరు ఒకటి ఆలోచించాలా, నిజంగా మాట ఇస్తే తప్పడు మడం తిప్పడు అన్నటువంటి ఆయన ఒక రాజధాని విషయంలోనే 3 పర్యాయాలు మూడు రకాలుగా మాట్లాడాడు. తర్వాత ముఖ్యమంత్రిగా మీరు 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చారు. మీకు ఇచ్చినప్పుడు మీరెందుకు ఆ మావిగన్ చేయలేదు? నంబర్ 1. రెండోది, పోనే ఆ 3 రాజధానులు అనేటువంటి స్లోగన్ ఆ రోజు పెట్టావు, ఈరోజు కనువిప్పగలిగే చైతన్యం వచ్చిందంటున్నాడు. అంటే ఈ 5 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో మీ పాలనలో మీరు మావిగన్ని ఎందుకు చేయలేకపోయారు? అంటే ఏదో మచిలీపట్నం అని, తర్వాత విజయవాడ ఇవన్నీ. దీంట్లో ఆయన చెప్పిన దాంట్లోనే సిఆర్డిఏ పరిధిలో ఏలూరు వరకు అన్నీ కూడా ఆల్మోస్ట్ 90% దాంట్లో కవర్ అవుతున్నాయి, ఈ మావిగన్లోనే కవర్ అవుతున్నాయి. పేరు అనేది మావిగన్ బదులు ఆల్మోస్ట్ అవన్నీ కూడా పరిధి అంతా కూడా ఆ పరిధిలో వచ్చినప్పుడు ఇంకా వేరే మావిగన్ ఏంటి? తర్వాత పేరు అమరావతి అనే పేరు ఉండకూడదు అని అనుకుంటే అది చెప్పండి, అమరావతి పేరు బాగాలేదు, మేము సపోర్ట్ చేయమని. అది ప్రజలు నిర్ణయిస్తారు. తర్వాత మెజారిటీ సభ్యులు, శాసనసభ సభ్యులు ఉన్నారు అసెంబ్లీలో, వాళ్ళు నిర్ణయిస్తారు. ఎందుకంటే అది అమరావతి అనేది ఒక పవిత్రమైన, అదేవిధంగా పేరుగా అందరూ కూడా మనం భావించాలి. ఎందుకంటే బుద్ధదేవుడు నడియాడిన నేలని, తర్వాత అక్కడ అనేక రకాల ఆనవాళ్ళు కూడా దొరికాయి. సో అలాంటి చోట నువ్వు దాన్ని పేరు పెట్టుకోవడంలో తప్పేంటి? పోనీ అలాంటప్పుడు మీకు మనసులో ఈరోజు వద్దన్నారు, మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఎందుకు సపోర్ట్ చేశావు? పోనీ అధికారం వచ్చినప్పుడు ఆ రోజు ఎన్నికల్లో కూడా అమరావతి మీద పోలే, 3 రాజధానులను పోలే. ఈ నిన్న చంద్రబాబు నాయుడు గారు కూటమి పోయేటప్పుడు అమరావతిని నిర్మిస్తాం, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని మనం కూడా చెప్పుకుంటూ వచ్చాం. ప్రజలందరూ కూడా మంచి మెజారిటీ ఇచ్చారు. అంటే ప్రజలందరూ కూడా అమరావతి కోసమే కదా ఓటేశారు నిన్న. ఒక కృష్ణా గుంటూరే కాదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు కదా. అంటే ప్రజా నిర్ణయానికి బద్ధుడనే ఎవరైనా ఉండాలా. మళ్ళీ ఈ వ్యక్తుల యొక్క ప్రయోజనాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల యొక్క తీర్పుని మనం అంగీకరించాలి. ప్రజలు తీర్పు ఇచ్చారు కదా, నిన్న అధికారం ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారికి. నువ్వు 3 రాజధానులు అన్నావు, మాది అమరావతి అన్నావు. 3 రాజధానులకి కాబట్టి అది మీరు ఓడిపోయారు. ఈ అమరావతి రాజధాని కావాలని జనం ఓట్లేశారు. ఇచ్చినప్పుడు మళ్ళీ మీరు వచ్చి రేపు వస్తే ఇది మావిగను అని అంటే ఇది 2 నాలుకల ధోరణి, ద్వంద్వ ప్రమాణాలు, తర్వాత వింత పోకడ. దీనికి నేనేం మాట్లాడదలుచుకోను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞతకు వదిలిపెడుతున్నా. మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒకే మాట మీద ఉండండి ఆ రోజు ఏదైనా. ఇప్పుడు 3 సార్లు 3 రకాలుగా మాట్లాడమే కాకుండా ఇది ప్రజా తీర్పు. రైతుల అమరావతి వాళ్ళు, నేను ఇంకోటి కూడా చెప్తున్నా, స్వాతంత్ర పోరాటం తదనంతరం సుదీర్ఘంగా ఇన్ని ఏడాదుల పాటు అమరావతి రైతులు వచ్చి కూర్చొని దీక్ష చేశారు, మా భూములు ఇచ్చాం, మాకు ఇబ్బంది జరిగింది పెట్టిందని. అలాంటిది అందరూ కూడా అయ్యో పండే పంటలు 3 పంటలు అంటున్నాం. భూమి ఇచ్చేవాడికి లేని బాధ మీకెందుకు? 3 పంటలు పండేటువంటి నా భూమి నేను మీకు ప్రభుత్వానికి ఇస్తానంటే 3 పంటలు అంటే నాకు అర్థం కావడంలో భూమి ఇచ్చేవాడు స్వచ్ఛందంగా ఇస్తూ ఉంటే మీరు పంటల గురించి ఎందుకు చెప్పాలా? వీళ్ళేంటి నా రాజధాని కావాలని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇస్తున్నారు స్వచ్ఛందంగా, బలవంతంగా ఏమీ లాక్కోవడం లేదు. తర్వాత అలాంటప్పుడు నిజంగా హుందాగా జగన్మోహన్ రెడ్డి వివరించాల్సిన బాధ్యత ఉంది. మావిగన్ అని మాట్లాడి
ఇది ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి అభిమానులు రకరకాలుగా మాట్లాడి తీసుకురావచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం మీద వ్యతిరేక భావంతో పలు రకాలుగా ఆరోపణలు చేయొచ్చు లేదా విమర్శలు చేయొచ్చు. కానీ ఈ అమరావతి విషయంలో మాత్రం నిజంగానే తప్పుట్టడికి వేశాడు జగన్మోహన్ రెడ్డి అని నేను అనుకుంటున్నాను. ఓకే, మీ వరకు మీరు చెప్తున్నారు వాళ్ళు వైసీపీ వాళ్ళు మావిగానని, మీరు అమరావతి అని. కానీ మధ్యలో వచ్చిన సమస్య ఏంటంటే పరిశ్రమలు పెట్టేవాళ్ళు కావచ్చు, పెట్టుబడిదారులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి సందిగ్ధంలో నిలబడిపోయారు. నేను మీకు ఒకటి స్ట్రైట్ ఒకటి చెప్తాను. పరిశ్రమల్లో సందిగ్ధం లేరు. వాలంటరీగా మేము వస్తాం పెడతామని చెప్పి వాళ్ళు వస్తున్నారు, ఇస్తున్నారు. నేను ఒకటే, ఆడ నిర్మాణానికి అనువైన ప్రదేశం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాడేపల్లిలోనే కదా ఇల్లు కట్టుకున్నదైనా. ఆయన ఉంటున్నాడు, నేను అక్కడే స్థిరంగా ఉన్నా, నేను అమరావతిలోనే ఉంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదని కూడా చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు, తాడేపల్లిలోనే ఉన్నాను కాబట్టి నేను అమరావతి వ్యతిరేకం కాదనేది చెప్తాడు. రెండోది మావిగాని కావాలా, ఇది వద్దు అని చెప్తాడు. తర్వాత 3 రాజధానులు కావాలా అని చెప్తాడు. లేదు అంటే ఈ వింత పోకడ అనేటువంటిది ఆయన ఎవరు అడ్వైజ్ చేస్తున్నారో మరి ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అడ్వైజ్ ప్రకారము పోతూ ఉన్నాడు. అది నష్టం వాళ్ళకి తప్ప వేరు కాదు. అమరావతి విషయంలో ప్రజలు తీర్పిచ్చారు. కూటమి ప్రభుత్వం రావాలా, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పూర్తి చేస్తాడని 3 రాజధానుల ఎన్నికల్లో శ్లోకంగా మీరు పోయారు. ముఖ్యమంత్రిగా చెప్పావు కదా 3 రాజధానులనే. మరి వైజాగ్లో కూడా మాకు మంచి మెజార్టీ వచ్చింది కదా, కర్నూలు జిల్లాలో కూడా కంప్లీట్ వచ్చాయి కదా. అంటే ప్రజల అభిప్రాయానికి ప్రజల అభిష్టం మేరకు కాకుండా మన ఇష్టం వచ్చిన రీతిలో పోదామనేది చాలా తప్పు. ఇంకోటి అన్నాడు, ఏంటి రాష్ట్ర రాజధాని అనేది కాన్స్టిట్యూషన్లో లేదని. ఆ రోజు ఆలోచించలే అంబేద్కర్ గారు కానీ రకరకాలు కానీ, అంటే ఇట్లాంటి సమస్య వస్తుందని. ఎవరైనా రాష్ట్రానికి ఒక రాజధాని పెట్టుకొని ఆ రాజధానిలో డెవలప్ చేసుకుంటే, సంపద సృష్టిస్తే, ఆ రాజధానిలో వచ్చే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్కము ఇతర జిల్లాల ఇన్కమ్ కంటే హైదరాబాద్లో ఎక్కువగా ఉంది. అట్లే ఒక రాజధాని అనేది ఏర్పాటు చేస్తే అదొక ప్రైడ్. దానివల్ల వచ్చేటువంటి ఆదాయము రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అని. ఏమీ లేకోకుండా అధికార వికేంద్రీకరణ రకరకాలుగా ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ పెట్టాడు. ఇట్లా పాలనాపరంగా వికేంద్రీకరణ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి, విధానాలు ఉన్నాయి. ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండదు అని అంటే ఇప్పుడు 3 రాజధానులు అంటాడు. ఎవరో ఒక పౌరుడు పోయి విశాఖపట్నంలో పని ఉంటుంది, ఆడ సెక్రటరియట్లో అమరావతికి వచ్చి ఆటి నుంచి మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయి ఆటి నుంచి మళ్ళీ లీగల్గా ఏదైనా చూసుకొని, అంటే షటిల్ కాలేడు కదా మనిషికి. అంటే ఇప్పుడు మనం జిల్లాలో ఏమంటున్నాం, అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండాలా, కలెక్టరేట్ సమీపంలో అని చెప్పి అదొక నినాదం ఉంది, అందరికి అనుకూలంగా ఉండాలని. రాజధాని కూడా అన్నీ ఒక చోట ఉంటేనే ఎవరికైనా ఉపయోగం. అంటే ఈ పెట్టుబడిదారులకు ఎవరైనా కానీ పరిశ్రమవేత్తలకు మీరేం చెప్తారండి? అంటే వాళ్ళు ఎందుకు పారిశ్రామికవేత్తలు కానీ పెట్టుబడిదారులు కానీ మేము చెప్పాల్సిన పనిలే, వాళ్ళే వస్తున్నారు, అలాట్ చేసుకుంటున్నారు, పెడుతున్నారు. వాళ్ళు త్వరితగతిన నిర్మాణం చేయమని చెప్పి మాత్రం నేను అప్పీల్ చేయగలను. డెఫినెట్గా సఫిషియెంట్ వాటర్ ఉంది అక్కడ. ఓకే, తర్వాత నిర్మాణానికి వ్యయమవుతుందని ఇంకో వాదన తెచ్చారు. ఇల్లు కట్టుకొని లేదా ఫ్యాక్టరీ పెట్టేవాడు నేను చెప్పాలి ఆ నిర్మాణానికి నాకు ఎక్కువ అవుతుందని. మీకెందుకు బాధ? వాడు డబ్బులు తీసుకొని వచ్చి పారిశ్రామికవేత్తనో వ్యాపారవేత్తనో దానికి ఆ వ్యయం భరించి ఒక స్ట్రాంగ్ బిల్డింగ్ కట్టుకోవాలా, స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకోవాలని అనుకున్నప్పుడు మీరు మాట్లాడమని అంటే ఇది రాజధాని విఘాతానికి అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పి అనుకోవాల్సి వస్తుంది తప్ప ఇతరత్ర మాత్రం కాదు. ఓకే, మీ ప్రభుత్వం వచ్చి నేటికి ఒక దగ్గర 2 సంవత్సరాల వరకు వచ్చేసింది. ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారంటే ఏం చెప్తారు? చాలా చేశారు. ఇప్పుడు ఎందుకంటే ఉచిత బస్సు, దాంట్లో పెన్షన్లు పెంచాం, అదేవిధంగా పాలనాపరంగా చాలా మార్పులు తీసుకొని రావడం జరిగింది. తర్వాత కొత్త రాష్ట్రం, తర్వాత నిధులు లేవు, కొన్ని అప్పుల పాలు ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేయాలా. అమరావతి స్పీడ్గా వర్క్ జరుగుతోంది, పోలవరం జరుగుతోంది. ఈ విధంగా తనకు వీలైన మేర అన్ని రకాలు కూడా అన్న క్యాంటీన్లు చేసి అన్న క్యాంటీన్లు పెట్టాం. ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నారు కదా. అంటే గత ప్రభుత్వం మీరు ఒకటే స్ట్రైట్గా మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఒకప్పుడు ముఖ్యమంత్రి అంటే విందులు వినోదాలకు పోయి కాలయాపన చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో మీరు నేను అంటే నాకంటే ఆయన పెద్దోడు, నువ్వు నాకంటే ఇంకా చిన్నోడు, కష్టపడలేని రీతిలో ఆయన కష్టపడుతున్నా లేదా అంటే పోవడము, పెన్షన్లు ఫస్ట్ కానీ, అంటే నిరంతరం ప్రజల్లో ఉండి అధికారులను పెట్టి రకరకాలుగా పని చేయాలనేటువంటి భావన. అంటే ఆ తపన అనేది చాలామంది అరుదుగా ఉంటుంది. ఆ తపన ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఇంకా రాబోయే 3 ఏళ్ళలో మరింతగా ప్రజలకు చేరువవుతుందని అనుకుంటున్నాను. ఓకే, మీ నాయకుడు అంటే 76 సంవత్సరాల్లో కష్టపడుతున్నాడు అంటే మేము చేయలేనటువంటి కష్టాన్ని కష్టపడి అన్నీ తీసుకొస్తున్నారు అంటున్నారు. అంతా ప్రజల కోసమే కదా.
అంటే ప్రజానాయకులు ఎందుకు అలా లేరు అని. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు అంటే మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మీతో పాటు ఉన్న వాళ్ళే కదా. ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతుంటారు. ఇంతవరకు అదే కదా, రాత్రి అంతా రామాయణమని పొద్దున్నే సీతకు రాముడేం కావాలని. అంటే ఆయన కష్టపడుతున్నారు అన్నప్పుడు అదే భావం వీళ్ళలో ఎందుకు లేదు అని. అది బై బర్త్ కొన్ని క్వాలిటీస్ వచ్చి ఉంటాయి. ఒకటికి సేవ ఉంటుంది, ఒకటికి గుర్తుపెట్టుకో. అంటే సెలెక్షన్ తప్ప అంటారా? సెలక్షన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈడ భగవంతుడు మంచి చెడు రాయలే. వాళ్ళతో సహచారం చేస్తానో వాళ్ళతో కొద్ది కాలం పాటు ఉంటేనే విషయాలు తెలుస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాల్సిందేనంటే కొంతమంది మనుషుల్ని ప్రేమిస్తారు, డబ్బును వాడుకుంటారు. కొంతమంది డబ్బును ప్రేమిస్తారు, మనుషుల్ని వాడుకుంటారు. ఇది ఆ బేరీ చేసుకున్న వ్యక్తుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని బట్టి ప్రజలు నిర్ణయిస్తారు, రేపొద్దున సమాజం నిర్ణయిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.